నీది వజ్రం కాలు కాదు, ఇనుప కాలు. అర్థమైందా? నాది ఇనుప కాలు అయితే నీది ఇత్తడి కాలురా. రే, నా కాలును కొట్టడానికి నీకెంత ధైర్యం రా? నీ కాలును విరగ్గొడతా. నా కాలును విరక్కొడితే నీ కాలు నరికేస్తా. ఆ? నరకరా చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? నేను కూడా చూస్తా. నేను చూస్తా. చూసావుగా నా గొడ్డలి? నువ్వు చూడరా నా కర్ర. చూడు నా గొడ్డలి ఎంత పదునుగా ఉందో. నువ్వు నా కాలును విరక్కొట్టావనుకో, నేనొక్క దెబ్బకి నీ కాలు నరికేస్తా. ఏంట్రా నువ్వు నరికేది? దీనితో నీ కాలుని పచ్చడి పచ్చడి చేస్తా. నువ్వు పచ్చడి చేయరా చూస్తాను. రేయ్, నువ్వు నరకరా చూస్తా. నువ్వు పచ్చడి చేయరా. నువ్వు నరకరా. ఒరే ఒరే, ఏం చేస్తున్నారా మీరు? గురువుగారు, మీరే చెప్పండి. వాడి కాలు కంటే నా కాలే బాగుంది కదండి. అదేం కాదు, నా కాలే బాగుంది కదండి. నోరు ముయ్యండి. ఎవరన్నారా అవి మీ కాళ్ళని? అవి నా కాళ్ళు. వెళ్ళండి, బంగారం లాంటి నిద్ర జరగొట్టండి. గురువు గారు కోపంగా అరుస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం పదండ్రా. పదండి. ఒరేయ్, 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 ఆగండ్రా, ఆగండ్రా. ఒరేయ్, చెప్పేది వినండ్రా, ఆగండి. అయ్యో, అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఎవరన్నా వాళ్ళని ఆపండిరా. ఒరేయ్ గణపతి, ఆపరా. అయ్యో, వీళ్ళిద్దరూ నా కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. ఆపండిరా, అయ్యో ఆపండిరా. గురువుగారు, మీరేం కంగారు పడకండి. మీరు విశ్రాంతి తీసుకోండి. వాళ్ళెప్పుడూ అంతే. వాళ్ళని అలా వదిలేయండి గురువు గారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం. మీరు మాత్రం విశ్రాంతి తీసుకోండి. నా కాలుని నరికేస్తానంటావా? నీ కాలుని ఎలా పచ్చడి పచ్చడి చేస్తానో చూడరా. చెయ్యరా చూస్తాను. ఆపండి. ఈ కాలుని నిజంగానే ఒక్క దెబ్బకి ముక్కలు ముక్కలుగా చేస్తాను. ఆనందం, ఒసేయ్ ఆనందం, ఎక్కడ తెచ్చావే? అదేమిటి ఆయన అలా అరుస్తున్నారు? ఏమైందో వీళ్ళు నా ఏమిటో. కాళ్ళు విరగొట్టేటట్టున్నారు. అయ్యయ్యో, ఆనందం, ఒసేయ్ ఆనందం. అయ్యో, ఆనందం, అయ్యో, ఆపవే. ఓరి భగవంతుడా. ఒరేయ్, ఒరేయ్, ఈ మహాన్ మండ. అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఆపండ్రా. అయ్యో. మీకు భోజనం లేదు. వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో రామా, నేను ఒక్క నిమిషం రావడం ఆలస్యం అయింటే వాళ్ళు అన్నంత పని చేసుండేవాళ్ళు. వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఈ బుద్ధిహీనుల్ని ముందు ఇంట్లోంచి బయటకు పంపించేయండి. ఏమో లేవే ఆనందం, పాపం అమాయకులు. వాళ్ళకి మనం కాక ఎవరున్నారు చెప్పు? ఏదో తెలియక చేశారు. నిదానంగా వాళ్లే నేర్చుకుంటారులే. ఒకరోజు పరమానందయ్య తన శిష్యుల్లో ఒకరైన పడిని కట్టెలు కొట్టుకురమ్మని అడవికి పంపిస్తాడు. అరేరే, ఓ అయ్యవారు, ఏది నువ్వు చేతున్న పని? కొంచెమైనా మతుండే చేస్తున్నావా? నువ్వు నిలబడిన కొమ్మను నువ్వే నరుకుంటున్నావేంటి? పడతాననే జ్ఞానం కూడా లేదా? అలా నరికితే కొమ్మతో పాటు నువ్వు కూడా కింద పడిపోతావు, జాగ్రత్త. నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి? నేనెవరో తెలుసా? గొప్ప పండితుడైన పరమానందయ్య గారి శిష్యుణ్ణి. ఈ కొమ్మని ఎలా నరకాలో నాకు తెలుసు. వెళ్ళి నీ పని చూసుకోపో. ఇలాంటి మూర్ఖులకు మంచి చెప్పడం కూడా దండగే. ఒక్కసారి అనుభవం అయితే అప్పుడు తెలుస్తుంది. నాకెందుకులే. అయ్య బాబోయ్, ఏం జరిగింది? కాలు విరిగినట్టుంది. అతను చెప్పినప్పుడు విన్నా సరిపోయేది. అవును, ఆ బాటసారి చెప్పినట్లే జరిగిందేమిటి? నేను కింద పడతానని అతనికి ఎట్లా తెలుసు? బహుశా అతను గొప్ప జ్యోతిషుడై ఉండొచ్చు. ఓ గురువుగారు, గురువుగారు, దయచేసి ఆగండి. నన్ను క్షమించండి. మీరు గొప్ప జ్యోతిషులని తెలియక మీ మాట వినలేదు. మీరు అన్నట్లుగానే నిజంగా కింద పడ్డాను. నేను కింద పడతానని మీరు ఎలా చెప్పగలిగారు? ఏంటి, ఈ అయ్యవారు ఒట్టి అమాయకుల్లా ఉన్నాడే. నన్ను జ్యోతిషుడు అనుకుంటున్నాడు. ఇదేదో బాగుంది. ఈ అయ్యవారిని ఒక ఆట పట్టిస్తాను. అదొక గొప్ప రహస్యం నాయనా, ఎవరికీ చెప్పకూడదు. ఇంకేదైనా అడుగు. మా గురువుగారు ఎప్పుడూ చెప్పేవారు, మన చావు మన చేతిలో ఉండదు, ఎప్పుడు చస్తామో ఎవరికీ తెలియదని. మీరు గొప్ప జ్యోతిష్యులు కదా, మా గురువుగారు ఎప్పుడు చనిపోతారో చెప్పండి చాలు. ఓ సింతేనా, మీ గురువు గారి గుండె కొట్టుకోవడం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు చనిపోయినట్లు. అర్థమైందా?
ఓహో, గురువుగారి గుండె కొట్టుకోకుండా ఉంటే చనిపోయినట్లన్నమాట. అయితే ఈ విషయం వెంటనే మన వాళ్ళతో చెప్పాలి. అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారము గురువు గారి గుండె కొట్టుకోవటం ఆగి ఉంటే చనిపోయినట్లన్నమాట. పదండి, గురువుగారి గుండె కొట్టుకుంటుందో లేదో చూద్దాం. ఒరేయ్, గురువు గారు నిద్రపోతున్నారా? ఇదే సరైన సమయం. పదండి చూద్దాం. పదండి పదండి పదండి. ఒరే ఫణి, ముందు నువ్వు గురువు గారి గుండె కొట్టుకుంటుందో లేదో చూడు త్వరగా. ఒరే, గురువుగారి గుండె కొట్టుకోవటం లేదురా. సరిగ్గా చూడరా. సరిగ్గానే చూశాను, కావాలంటే నువ్వు కూడా చూడు. అవును రాయ్, నిజంగానే గుండె కొట్టుకోవటం లేదు. అని చెప్పినట్లు మన గురువు గారు పోయారు. ఏంటి గురువు గారు పోయారా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒరేయ్, ఒరేయ్, ఆపండ్రా. ఎవరో పోయినట్లు ఏమిట్రా ఏడుపులు? మిమ్మల్ని గురువు గారు ఏమేందో చెప్పి తగలడ్రా. ఏంట్రా మీరు అనేది? అయ్యో దేవుడు, నాకెంత అన్యాయం చేశావు. మీరు లేకుండా నేను ఎలా బతుకుతారు అనుకున్నారు. నన్ను వంటని చేసిపోయారు. వసే వసే ఆనందం, ఏంటి, ఏం జరిగింది? ఎందుకలా అందరూ ఏడుస్తున్నారు? ఏంటండి, మీరు పోలేదా? నేను పోవడం ఏమిటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేను పోయానని నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారండి? ఇదిగో ఈ సన్నాసులే. నేను పోయానని మీరు ఎలా అనుకున్నారా? ఒక జ్యోతిష్యుడు చెప్పాడు గురుగారు, ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతే అప్పుడు చనిపోయినట్లంట. మేమేమి వెర్రి వాళ్ళం కాదు గురువు గారు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఛాతీ మీద చెయ్యి పెట్టి చూశాము. గుండె కొట్టుకోవటం లేదు, కాబట్టి మీరు చనిపోయారు అనుకున్నాము. ఓరి మీ తెలివి తెల్లవారా! అసలు గుండె ఎక్కడుంటుందో తెలుసా మీకు? మన ఛాతికి కొద్దిగా ఎడమ పక్కన ఉంటుంది. మీరు కుడి పక్కన చూసి ఉంటారు, అందుకే ఏమీ వినిపించలేదు. అయినా ఎవరైనా ఛాతి మీద చెయ్యి పెట్టి చూస్తారా? అసలు గుండెను ఎలా పరీక్షించాలంటే, ఒరే భరణి, ముందు అశ్విని ఛాతి పైన కుడివైపు చెవి పెట్టి విను. ఏమైనా శబ్దం వినిపిస్తోందా? లేదు గురువు గారు. పని, నువ్వు ఎడం వైపు చెవి పెట్టి విను. ఏదైనా వినిపించిందా? వినిపిస్తుంది గురువు గారు. అదన్నమాట. ఇప్పుడు అర్థమైందా గుండెని ఎలా పరీక్షించాలో? ఇక వెళ్ళి పాఠాలు చదవండి, వెళ్ళండి. అదేంటే ఆనందం, నువ్వు కూడా అమాయకుల మాటలు నమ్మావా? ఏమోనండి, మీరు పోయారనగానే నాకు దుఃఖం ముంచుకొచ్చేసింది. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకులండి, ఇంకా ఎన్నాళ్ళండి వీళ్ళతో వేగడం? వాళ్ళు చాలా అమాయకులే ఆనందం. పాపం, వాళ్లకు మనంగాక ఎవరున్నారు చెప్పు? బుద్ధిహీనులని వాళ్ళని చిన్న చూపు చూడకు. రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుని జ్ఞానవంతులవుతారు. ఆ శాప విముక్తి కలిగేంత వరకు ఇలాగే ఉంటారు. ఏం చేస్తాం, అంతా సర్వేశ్వరుడి మాయ.